మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంపై దర్యాప్తు పూర్తయ్యే వరకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని తొలగించాలని రోహిత్ పవార్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా సాంకేతిక సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. స్వతంత్రంగా సీబీఐ దీన్ని దర్యాప్తు చేయాలని కోరారు. సీబీఐకి అప్పగించాలని కోరుతూ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ని కలిశానని తెలిపారు. కుట్రపూరిత కోణంలోనూ ప్రమాదంపై దర్యాప్తు జరపాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మన నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ చెప్పండి. సింధు, దాదాపు ఏదైతే మనకు అజిత్ పవార్ జనవరి 28వ తేదీన ఏదైతే మరణాంతరము ఫ్లైట్ దుర్ఘటనలో మరణాంతరము జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు అనుకోవచ్చు. అక్కడ అంటే ఆ సమయములో ఏదైతే ప్రమాదము ఒక యాదృచ్ఛికంగా జరిగింది అన్నటువంటిది కుటుంబ సభ్యులు ఒకవైపు ఒకసారి అన్నారు. అయితే దీనికి శరద్ పవార్ కూడా ఇది చాలా అంటే ఏదైతే ప్రమాదం ఉందో ఇది జరిగినటువంటి దీనిపై ఎలాంటి దర్యాప్తు జరగరాదో అంటూ కూడా చేసినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు దాదాపు మనకు జనవరి 29, 30 ఆ మధ్యలో విన్నటువంటి మాటలు. కానీ నిన్న ఏదైతే మనకు శరద్ పవార్ కి సంబంధించినటువంటి రోహిత్ పవార్ నిన్న ఒక కీలకమైనటువంటి సమావేశం కుటుంబ సభ్యులు తర్వాత ఏదైతే శరద్ పవార్ కి సంబంధించినటువంటి అంటే ఎన్సీపీ విభాగానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా సమావేశమయ్యారు. ఈ రోజు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటిది మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో కూడా కలవడము, ఏదైతే ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడును ఏదైతే సిబిఐ దర్యాప్తు జరిగేంత వరకు కూడా దీనిపై ఏదైతే ప్రమాదంపై మాకు అనుమానాలు ఉన్నాయి దీనిపై దర్యాప్తు సిబిఐకి అప్పగించాలి అంటూ కూడా ఏదైతే దర్యాప్తు చేసేంత వరకు కూడా ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు అంటే పదవిలో ఉండరాదు అంటూ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడము, అంతేకాకుండా డీజీసీఏకి సంబంధించినటువంటి ఎవరైతే ఇప్పుడు ఉండేటటువంటి అధికారులను కూడా కొంతవరకు వారిని తప్పించాలి అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు. అయితే ఇక్కడ మనకు నిన్న సాయంత్రము కూడా ఏదైతే ఇక్కడ అజిత్ పవార్కి సంబంధించినటువంటిది సునేత్ర పవార్ కూడా వారి కుమారులతో కలిసి తర్వాత వారి ఎమ్మెల్యేలతో కూడా కలిసి ఒక వినతి పత్రాన్ని కూడా దీనిపై సిబిఐ దర్యాప్తు జరిపించాలి అంటూ కూడా అటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కి వినతి పత్రం ఇవ్వడము, దీనిపై దర్యాప్తు చేయాలంటూ కోరడం కూడా నిన్న ఏదైతే రాత్రి మహారాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామం. ఒకప్పుడు ఎలాంటి దర్యాప్తు చేయరాదు, ఇదంతా కూడా ఒక యాదృచ్ఛికంగా జరిగినటువంటి ప్రమాదమే అన్నటువంటి కుటుంబ సభ్యులు ఏదైతే శరద్ పవార్ అన్నటువంటి విషయము. కానీ ఇప్పుడు శరద్ పవార్ ఏదైతే అనారోగ్య రీత్యా తన హాస్పిటల్ అడ్మిట్ కావడము, రెండు పార్టీలు కూడా అటు ఏదైతే శరద్ పవార్ ఎన్సీపీ తర్వాత ఇటు అజిత్ పవార్ కి సంబంధించినటువంటి ఎన్సీపీ కూడా విలీనం అవుతున్నటువంటి ఒక క్రమంలో ఈ రోజు ఏదైతే రోహిత్ పవార్ చాలా కీలకమైనటువంటి డిమాండ్ చేయడం అన్నది ఈ రోజు చాలా కీలకమైనటువంటి అప్డేట్. ముఖ్యంగా ఇటు రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి, అంతవరకు కూడా తను పదవిలో ఉండరాదు అంటూ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనకు అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు అనుకోవచ్చు. మహారాష్ట్ర రాజకీయాల్లో అటు కుటుంబ సభ్యుల మధ్య ఒత్తిడి మేరకే ఇక్కడ సునేత్ర పవార్ ముందుకు వెళ్తుందా లేకపోతే ఏ విధంగా ముందుకు ఉండబోతుంది, దీనిపై సిబిఐ దర్యాప్తుకి ఏదైతే వినతి పత్రం ఇచ్చారో ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, దీనిపై సిబిఐ దర్యాప్తుకు అంగీకరించి ముందుకు వెళ్తుందా అన్నది మాత్రం ఇప్పుడు వెయిట్ చేయాలి. చాలా కీలకంగా రోహిత్ పవార్ చేసినటువంటి వ్యాఖ్యలు గత 3 రోజుల నుంచి కూడా ఏదైతే డీజీసీపీ చాలా విమర్శలు కూడా వినపడుతుంది. ఏదైతే యాక్సిడెంట్ జరిగినటువంటి విఎస్ఆర్ వెంచర్ కి సంబంధించినటువంటిది పలు దఫాలుగా కూడా అంతకుముందు కూడా చాలా ప్రమాదాలు కూడా జరిగాయి. కానీ దానిని ఎందుకు అంటే ఇప్పుడు ప్రస్తుతం వర్కింగ్ లో ఉండేటటువంటి ఫ్లైట్స్ లో ఎందుకు దానిని ఇంకా మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు? ఆ రోజు ప్రమాదానికి కూడా చాలా లోపాలు ఉన్నా కూడా అదే విమానాన్ని విఎస్ఆర్ వెంచర్స్ ని మీరు ఇవ్వడంతో ఈ ప్రమాదం జరిగింది, దీనికి బాధ్యులు ఏవియేషన్ మినిస్టర్స్ అధికారులు అంటూ కూడా ఇటు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటిది. చూడాలి ఇటు ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, దీనిపై ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటిస్తుంది అన్నది మాత్రం వెయిట్ చేయాలి. రైట్, థ్యాంక్ యూ కళ.